ఆగస్టు 31వ తేదీ శ్రావణ మాసం చివరి శుక్రవారం. వృశ్చిక రాశి వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది. మీ లైఫ్ సెటిల్ అయినట్టే. ఆగస్టు 30వ తేదీ శ్రావణ మాసం చివరి శుక్రవారం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా అదృష్టం కలిసి రాబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో ఎవరైతే జన్మించారో వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు రహస్యంగా వ్యవహారాలు అనేవి చక్కబెడుతూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. వీరు కోరుకున్న జీవితం ఈ సమయంలో వీరికి లభించబోతూ ఉందని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి. వృశ్చిక రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది, వీరి ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా, ఆర్థిక పరంగా కూడా ఏ విధంగా ఉండబోతోందో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యం అవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఒక్క శుభవార్త మీరు వింటారు. శత్రువులు మీకు చాలా దూరం అవుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూలత అనేది కనిపిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి. గణపతి ఆరాధన శుభప్రదం. మనోధైర్యంతో చేసే పనులు మీకు చాలా ఫలితాలని ఇస్తాయి. ఒక్క వ్యవహారంలో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. భవిష్యత్ ప్రణాళికలలో కొన్నింటిని మీరు అమలు చేస్తారు. తోటి వారిని కలుపుకొని పోవాలి. చంద్ర ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులను తీసుకువస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వారు వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. కొత్త సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అపార్థాల కారణంగా సంబంధాలలో కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే సమస్యలను ప్రశాంతంగా, ఓపికగా పరిష్కరించడం అవసరమని గుర్తుంచుకోండి. అవివాహితులకు వివాహం విషయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ మాసం చివరి శుక్రవారం, శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవిని అనుగ్రహం కోరినట్లయితే మీకు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే తప్పకుండా దొరుకుతుందండి. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు మీరు ఇప్పుడు చూస్తారు. అన్ని విధాలుగా కూడా అనుకూలత ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా సానుకూల ఫలితాలు అయితే మీరు పొందుతారు. ఈ రాశి వారికి ఈ సమయం కొన్ని పరిహారాలను పాటించాలి. వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారు శనివారం రోజున శనిదేవునికి తైలాభిషేకం చేయించాలి. గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. రాహుకేతువుల శాంతి పూజ చేయాలి. గణేశుని ఆలయాలను సందర్శించాలి. సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పేద విద్యార్థులకు సహాయం చేయాలి. వారికి పుస్తకాలు, పెన్నులు దానం చేసిన వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తిగా అన్ని విషయాల గురించి కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు ఏ విషయాల్లో ఎటువంటి మార్పులు అయితే ఈ సమయంలో పొందబోతున్నారో కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారు చాలా రహస్యకరమైనటువంటి స్వభావాలు. మనసులో ఉన్న విషయాలు వీరెప్పుడు కూడా బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగా ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు చాలా విలక్షణమైనటువంటి పద్ధతుల వీరు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమే. ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు కూడా వీరు తేలికగా గ్రహిస్తారు. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి చాలా ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోవచ్చు. సిద్ధాంతాలు రోజుకి ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే మాత్రం వీరికి లేదండి. జీవితంలో మంచి స్థాయికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇది కారణమవుతుంది. మంచితనము, పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉండడానికి ఇది కారణమవుతుంది.
వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో చాలా మంచికి దారితీస్తాయి. సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్రను వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా కూడా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువులు అవుతారు. వృశ్చిక రాశి వారి బాల్యంలో జీవిత శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది మనం గమనించవచ్చు. ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు వీరికి జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. జరిగిన సంఘటనలు వీరు మరచిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద చాలా ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారు పోలీస్ అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా చక్కగా రాణిస్తారు. ముందువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము వీరికి చాలా ఇబ్బందులు కూడా గురిచేస్తుంది. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు మరి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడూ పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. అనగా చాలా గట్టిగా ఉన్నటువంటి శరీరాన్ని వీరు కలిగి ఉంటారు. అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి. అందుచేత మీరు ముందు వెనుకలో ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే మాత్రం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వృశ్చిక రాశి వారి ఇటువంటి అలవాటు ఇతరులు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూసినట్లయితే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు అసలు స్వార్థపరులే కాదు. పరోపకారం చేసేవారు, స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగానే ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చాలా బాగా తెలుసు. చూసారు కదండి వృశ్చిక రాశికి చెందినటువంటి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.